నేను ఏఐ టూల్ యూజ్ చేసేసి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలు రాశాను. సో, నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తాను. మీకు ఇది నేర్చుకోవాలి అనుకుంటే నాకు కామెంట్స్‌లలో పెట్టండి. నేను దీని తర్వాత వీడియోస్ చేసి పెడతాను. బట్ నేను యూజ్ చేసిన విధానం చెప్తాను. ఇది ఎలా యూజ్ చేశాను ఏంటనేది. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేసిన టూల్స్ చెప్తాను నేను. నేను యూజ్ చేసింది మన గూగుల్ జెమినీ యూజ్ చేశాను. దాని తర్వాత చాట్ జీపీటీ యూజ్ చేశాను. డీప్ సీక్ అని చైనాది ఉంది, అది యూజ్ చేశాను. దాని తర్వాత స్టోరీ డాట్ ఐఓ అని ఉంది, అది కూడా యూజ్ చేశాను. స్టోరీ డాట్ ఐఓ వచ్చేసి అది సబ్స్క్రిప్షన్ బేస్డ్ $99.99 అంత ఉంది, $19.99 అంత ఉంది. బట్ స్టోరీ డాట్ ఐఓ వచ్చేసి పర్టికులర్ ఈ టూల్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్కి, ఒక సినిమాకి యూజ్ చేసుకోవడానికి అన్నమాట ఈ టూలు. సో ఇదేంటంటే మీకు స్టోరీ ఒక రఫ్గా ఐడియా ఉందనుకోండి, ఆ రఫ్ ఐడియాని ఏంటంటే ఇది ప్రాంప్ట్ దగ్గర క్వశ్చన్స్ అడుగుతుందనమాట. ఒక 8 క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ 8 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసుకుంటూ పోతే ఫైనల్గా స్టోరీ ఏంటనేది మీకు మొత్తం స్టోరీ చూపిస్తుంది అనమాట. దాని తర్వాత అదే సినాప్సిస్ కూడా ప్రిపేర్ చేస్తుంది. సినాప్సిస్ ప్రిపేర్ చేసేసి అది చూపిస్తుంది. నెక్స్ట్ క్యారెక్టర్స్ కూడా, ఈ క్యారెక్టర్స్ వీళ్ళ డిస్క్రిప్షన్స్ కూడా చేసి అది చూపిస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ దాన్నే స్క్రీన్ ప్లే కూడా రాయొచ్చు అనమాట. స్క్రీన్ ప్లే కూడా అంటే ఇంగ్లీష్లో రాసుకుంటే వెళ్ళిపోవచ్చు. బట్ డైలాగ్స్ రాస్తాం కదా ఇంగ్లీష్లో, రాసినప్పుడు ఏంటంటే దాన్ని ఇంప్రవైజేషన్కి దానికి ప్రాంప్ట్ దగ్గర అంటే అది సెలెక్ట్ చేసేసి అందులో ఆప్షన్ ఉందన్నమాట, టూల్స్లో ఆప్షన్ ఉంది. దీన్ని ఇంకా కొంచెం ఇంప్రవైజ్ చేయమంటే డిఫరెంట్ డైలాగ్స్ చూపిస్తుంది, ఆల్టర్నేట్ డైలాగ్స్ చూపిస్తుంది, డైలాగ్స్ వేరేగా కావాలంటే చూపిస్తుంది అనమాట. ఇలా డిఫరెంట్గా చూపిస్తుంది అనమాట ఈ టూల్. నేను ఒక 3 months యూజ్ చేసేసి తర్వాత సబ్స్క్రిప్షన్ తీసేసాను ఇది. తర్వాత ఫ్రీ వచ్చేసి చాట్ జీపీటీ అండ్ డీప్ సీక్, ఈ రెండు కూడా సిమిలర్గా పనిచేస్తాయి. బట్ డీప్ సీక్ కొంచెం బెటర్ అనిపించింది, చైనాది ఇది. బట్ దీన్ని ప్రాంప్ట్ క్వశ్చన్స్ కానీ డైలాగ్స్ కానీ ఇది కొంచెం బెటర్గా అనిపించింది అనమాట నాకు. నేను చాట్ జీపీటీ వచ్చేసి ఒక స్టోరీ అంటే రఫ్గా ఐడియా ఉన్న ఒక కథని ఏంటంటే ఇలా అని ఒక డిస్క్రిప్షన్లో ఆ ప్రాంప్ట్ దగ్గర స్టోరీ ఐడియా ఇది అని పెట్టేసి నాకు సేవ్ ద క్యాట్ స్ట్రక్చర్ ఉంది కదా, ఆ స్ట్రక్చర్లో ఈ కథని పెట్టుకోనంటే అది మొత్తం రఫ్ అంటే ఈ స్టోరీని తీసుకొని ఈచ్ బీట్లో ఏమేమి ఉండాలనేది అదే ప్రిపేర్ చేసింది అనమాట, మొత్తం చేసి చూపెట్టింది అనమాట. మళ్ళీ దాన్నే తీసుకొని నాకు డాన్ హార్మన్ అని ఇంకో స్టోరీ స్ట్రక్చర్ ఉంది. సో ఆ స్టోరీ స్ట్రక్చర్లో చూపెట్టమంటే అది 8 బీట్ పాయింట్స్ ఉంటాయి అందులో. ఆ 8 బీట్ పాయింట్స్ ప్రకారం కూడా చూపెట్టింది. దాని తర్వాత 3 యాక్ట్ స్ట్రక్చర్లో చూపెట్టమంటే కూడా చూపెట్టింది అనమాట. సో నాకు ఎగ్జాక్ట్గా 52 సీన్స్ కావాలంటే కూడా 52 సీన్స్ కూడా రాసింది అనమాట. సో ఇవన్నీ కూడా సో రఫ్గా అంటే ఐడియా వచ్చింది నాకు, ఓకే ఇది మొత్తం ప్రిపేర్ చేయగలుగుతుంది, దాని తర్వాత మోడిఫికేషన్ చేసుకోవాలా ఏంటనేది అది మన ఇష్టము. బట్ దాని ప్రకారం రాయమంటే మాత్రం చాట్ జీపీటీ కానీ డీప్ సీక్ కానీ ఈ రెండు కూడా చేస్తాయి అనమాట. అలానే స్క్రీన్ ప్లే కూడా రాస్తాయి. స్క్రీన్ ప్లేలో కూడా ఏంటంటే ప్రాంప్ట్ దగ్గర డిస్క్రిప్షన్ కరెక్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసి, ఒక హీరోయిన్ ఒక ఇండియన్ రెస్టారెంట్లో కలుస్తారు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆ ఆర్గ్యుమెంట్ వచ్చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామనుకోండి, ఇద్దరి మధ్యలో గొడవ అయింది, గొడవ ఏంటి రీజన్ అని పెట్టామనుకోండి, దాని ప్రకారం మొత్తం అంటే సీన్ అంటే మొత్తం మనం ఇచ్చిన దాని ప్రకారము యాక్షన్ పార్ట్స్ ఏంటి, డైలాగ్స్ ఏంటి అనేది కూడా మొత్తం రాస్తుంది అనమాట అది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ డైలాగ్స్ ఏంటంటే మనము మళ్ళీ మెన్షన్ చేయొచ్చు. నాకు డైలాగ్స్ వచ్చేసి నాకు రియలిస్టిక్గా ఉండాలంటే రియలిస్టిక్గా రాస్తుంది. దాని తర్వాత నాకు అంటే యాక్సెంట్ వచ్చేసి అంటే ఇంగ్లీష్ డిఫరెంట్ ఉంటుంది కదా, ఇప్పుడు అమెరికన్ ఇంగ్లీష్ కొంచెం డిఫరెంట్, యూకే డిఫరెంట్ ఉంటుంది, అండ్ అలానే కెనడియన్ డిఫరెంట్ ఉంటుంది, కొంచెం ఆస్ట్రేలియన్ కూడా. ఇవన్నీ కూడా స్లాంగ్స్ బట్ వర్డ్స్ కూడా కొన్ని డిఫరెంట్గా యూజ్ చేస్తారు ఇక్కడ అక్కడ అని. సో ఈ కంట్రీస్ ప్రకారం నాకు ఈ లాంగ్వేజ్ ప్రకారం ఉండాలి అని అంటే కూడా మళ్ళీ డైలాగ్స్ ఫిక్స్ చేస్తుంది అనమాట. సో ఇలా ట్రై చేశాను డిఫరెంట్గా చాట్ జీపీటీ కానీ అండ్ ఇది యూజ్ చేశాను, డీప్ సీక్ యూజ్ చేశాను, అండ్ మన జెమినీ యూజ్ చేశాను కానీ కొంచెం తక్కువనే యూజ్ చేశాను. నాకు ఎందుకో డీప్ సీక్ ఈ మూడిట్లలో డీప్ సీక్ బెటర్గా ఆన్సర్స్ ఇచ్చింది అన్నట్టు, అంటే డైలాగ్స్ కానీ ఇది ఇచ్చినట్టు అంటే నేను చదివినప్పుడు నాకు అనిపించింది. సో స్టోరీ వైజ్ కూడా మనం అంటే ఇచ్చిన బీట్స్ కూడా రాయడంలో అది బెటర్గా అనిపించింది అనమాట నాకు. సో ఈ 3 టూల్స్ యూజ్ చేసి కూడా ట్రై చేశాను. ఇవన్నీ కూడా నేను అంటే ప్రీవియస్గా ట్రై చేశాను. మీకు వీటి మీద నేర్చుకోవాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు ప్రాంప్ట్ అంటే కామెంట్స్లో పెట్టండి. మీకు దేనిపైన అనేది నేను చూపిస్తాను. అంటే మీకు అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు స్టోరీ డాట్ ఐఓ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. చాట్ జీపీటీ అండ్ డీప్ సీక్ వచ్చేసి ఫ్రీ అనమాట. సో ఈ రెండు ఫ్రీ కనుక నేను ఎక్కువ యూజ్ చేశాను.
స్టోరీ డాట్ ఐ వచ్చేసి మీకు స్టోరీ నుంచి కూడా ఆ లెవెల్లో డెవలప్ చేసుకోవాలనుకుంటే అది యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ రెండైతే అంటే మనకి రఫ్గా ఐడియా ఉండి దాన్ని ఇచ్చేస్తే మిగతాదంతా చేసుకుంటూ వెళ్తుందనమాట. సో అది మీకు దీనిపైన కంప్లీట్గా డీటెయిల్డ్గా ఒక వీడియో చేయండి మాకు కావాలి అంటే చాట్ జీపీటీలో ఏమంటే చాట్ జీపీటీలో చేస్తాను, ఆర్ లేకుంటే డీప్ సీక్లో చూపెట్టమన్నా కూడా చూపిస్తాను. బట్ లెట్ మీ నో లైక్ కామెంట్స్లో పెట్టండి దేని గురించి అనేది. సో మీకు అది చూపెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని తీసుకొని మళ్ళీ మీరు ఇంకా బెటర్గా చేసుకోవచ్చు అనమాట. సో అది ఓకే. యా, ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.